ఆగు లక్ష్మి. వద్దు లక్ష్మి, కోడలుగా ఈ ఇంట్లో అన్ని హక్కులు ఉన్నదానివి. అంతగా ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. పద వెళ్దాం. నువ్వెక్కడికి రా. ఇది నా భార్యని నాకింకా గుర్తుందమ్మా. పేకాట్లో తలపెట్టి కాలక్షేపం చేయొచ్చు, నీ మాటకు ఎదురు తిరగలేక తలంచొచ్చు. కానీ తలంచి తాలి కట్టించుకున్న దగ్గర నుంచి ఇది తలంచే బ్రతకడం పూర్తిగా తెలిసిన వాణ్ణి. దీనికిప్పుడు ఇక్కడ స్థానం లేదని బయటికి గంటేస్తే ఇటు మనవు లేక అటు తనకైన వాళ్ళు లేక ఎక్కడికి వెళ్తుంది? నేను బ్రతికుండగా అనాథగా దిక్కులేని బ్రతకాల్సిన అవసరం దీనికే వచ్చింది. ఇంతకాలం సమర్థించలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒంటరిగా వదిలేయటం నాకిష్టం లేదు. నా మాటే కాదంటావా? నిన్ను ఎదిరించాలని కాదమ్మా, దీన్ని ఒంటరిగా వదిలేయలేక. అమ్మా, అది ఇంట్లో పైడిలాగా నేను డ్రైవర్ లాగా తలాడించి బ్రతికామే, కానీ ఏనాడైనా తలగరేసి మాట్లాడామా? పడక గదిలో కూడా కేవలం పరిచయస్తులా బ్రతికామే, కానీ మనసు విప్పి మాట్లాడుకుంది లేదమ్మా. పేరుకు భర్తగా నేను, కొడుగ్గా వాడు. వాడేమో శత్రువులా చూస్తాడు, నేనేమో పరాయి వాళ్ళ మెదులుతాను. అది తనలో తాను ఎంతగా కుమిలిపోయిందో నాకు తెలుసు. ఈ పరిస్థితుల్లో తన్ను వదిలేసి నా దారిని నేను లోపలికి వస్తే తన చివరి చూపే కాదు, శవం కూడా నాకు దొరకదు. అసలు నాకు తెలియక అడుగుతాను, దీన్ని వదిలేసి నేను లోపలికి వస్తే నువ్వు గెలిచావని ఆనందపడతావా? ఆ ఆనందంలో నాకు ఇంకో పెళ్లి చేస్తావా? చెప్పు మంగ, వాడు అడిగింది కరెక్టే, సమాధానం చెప్పు. లేదు చెయ్యవు అనుకో, రేపు సాకేత్ పెళ్లికి పెళ్ళం లేకుండా పీటల మీద ఎలా కూర్చుంటాడు వాడు? పెళ్ళైనా చేయాలి, లేదు వాడు పొయ్యాడు అనుకుని మనమైనా పీటల మీద కూర్చోవాలి. చెప్పు, ఏది చేస్తే నీ మనసుకు ఆనందంగా ఉంటుందో చెప్పు. నీ మాటే నెగ్గాలి అనుకుంటే పోనీ వెళ్ళని. పీటల మీద మనం కూర్చోవటమే కాదు, రేపు నలుగురు అబ్బాయి కోడలు ఏరియా అని అడిగే ప్రశ్నలకి సమాధానాలు కూడా సిద్ధం చేసుకో.
ఒకవేళ వీళ్ళు బయటికెళ్ళి వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం కలిగి ఏ అఘాయిత్యమో చేసుకుంటే అంటూ అని కూడా పట్టించుకోకుండా వీడి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళరా ఆనంద్, వెళ్ళు. నీ భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు. మా చావు మేము చస్తాం. వెళ్ళరా, వెళ్ళు. ఆగండి ఆగండి ఆగండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కానీ నేనెందుకన్నానో ఎవరూ అర్థం చేసుకోకుండా హ, తప్పు చేసిన వాళ్ళని సమర్థించి నా మీద తప్పు వేయాలని చూస్తున్నారు. మీరంతా మంచి అనిపించుకుంటుంటే నేనెందుకు తప్పుడు దానవ్వాలి? నేను నలుగురిలో దోషిగా నిలబడాలా? అంత అవసరం నాకు లేదు. రండి, లోపలికి రండి. రా ఆనంద్, రామ్మలక్ష్మి. ఇదిగో, ఇంకొకసారి నా మాట కాదని గడప దాటితే నేను మిమ్మల్ని వెళ్ళమనను. తిరిగి మీరు గడపలో అడుగు పెట్టగానే నేను బయటకెళ్లాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. అత్తయ్య, సాకేత్, చనిపోయింది నీ కన్న తల్లి రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు, నీకు మేనమామ. తండ్రి తర్వాత తండ్రింతటి వాడు అంటారు. అమ్మ అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇలాంటి సమయంలో పరాయి వాళ్లే కన్నీళ్లు తుడిచి ఓదార్చి ధైర్యం చెప్తారు. మీ మధ్య పేగుబంధం ఉంది. పలకరిస్తే ఆమె మనసు కొంచెం తేలిక పడుతుంది. ఆలోచించు. ఆఖరి చూపు చూడటానికి వెళ్ళటం కూడా తప్పేనా? ముందు వెళ్ళవే అవతలికి. నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు. నా భర్త, నా కొడుకు ఇక్కడ ఉండగా నేను ఎక్కడికి వెళ్తాను? మీ మధ్య పేగుబంధం ఉంది. పలకరిస్తే ఆమె మనసు కొంచెం తేలిక పడుతుంది. అమ్మగారు, నేనేం తిందలుచుకోలేదు. నాకేం వద్దు. వెళ్ళవతలకి. అట్ట కనకండి అమ్మగారు. తమ్ముడు పోయాడని బాధగానే ఉంటది. అలా అని పోయినోళ్ళ కోసం అన్నీ మానేసుకొని మనవు పోతామా ఏటి? నా మాటిన తల్లి, పొద్దుటి నుంచి ఏటి తినలేదు. నీరసం వస్తుంది అమ్మగారు. రాని వస్తే పోని, నాకేం తినాలని లేదు. నా మాటినమ్మా.
నన్ను విసిగించకే. పట్టుకి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలి? నాకు అసలు ఏమీ తినాలని లేదు. వెళ్ళి ముందు. అట్ట అంటారేంటమ్మగారు? ఆనంద్ బాబు గారికి మీరంటే ఎంత ప్రేమో ఇలా తెలిసిపోయినది కదా. రేపు సాకేత్ బాబు గారు కూడా మిమ్మల్ని అట్టాగే అర్థం చేసుకుంటారు అమ్మగారు. ఆయనకి ప్రేమ ఉంది. ఇవాళ బయటపడ్డారంతే. సాకేత్ అంత త్వరగా మారడే. లేదమ్మగారు, ఆ బాబు మారతాడు. నేను నమ్ముతున్నాను. మీరు దయాన్నంగా ఉండండి అమ్మగారు. నా మాటి నా ముద్దు తినండి తల్లి. పైడి నేను తినలేనే. తమ్ముడి కళ్ళల్లో మెదులుతున్నాడు. సీత ఈ టైంలో చేస్తోందేంటి? చెప్పు సీత. ఏం చేస్తున్నారు? ఏం లేదు. గొంతు అదోలా ఉందేంటి? లేదే, మామూలుగానే ఉంది. కాదు, అదోలా ఉంది. ఏదో జరిగిందని మీ వాయిస్లో స్పష్టంగా తెలుస్తోంది. ఏం జరిగిందో చెప్పండి. బ్యాడ్ న్యూస్ సీత. బ్యాడ్ న్యూసా? ఏంటది? సీత, ఇవాళ నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. బ్యాడ్ న్యూస్, డిస్టర్బ్ అంటున్నారు. అసలేం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందంటే, చాలా బాధగా ఉంది సీత. అదేనండి బంధం, రక్త సంబంధం అంటే. మనకి తెలియకుండానే మనసు విలువిల్లాడిపోతుంది. మీ నాన్నగారు అన్నట్టు చనిపోయింది మీ మేనమామే అయినా మీ అమ్మగారికి మీకు చాలా గ్యాప్ ఉండుండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడికి మీ ఓదార్పు చాలా అవసరం. అది మీ బాధ్యత కూడా. పసిపిల్లల్ని తల్లి పోలిక, తండ్రి పోలిక, మేనమామ మేనత్త పోలిక అంటారు. రక్త సంబంధానికి అంత విలువిస్తారు. తమ్ముణ్ణి పోగొట్టుకుని మీ అమ్మగారు కుమిలిపోతూ ఉండుంటారు. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మగారిని పలకరించండి. మీ పలకరింపు ఆవిడ గుండె బరువుని తగ్గిస్తుంది. నా మాట విని వెంటనే వెళ్ళి ఆవిడ్ని పలకరించండి. నేను రేపొచ్చి ఆవిడతో మాట్లాడతాను. అలాగే సీత. వెంటనే వెళ్ళండి. వెళ్తున్నాను సీత. నన్ను బలవంతం చెయ్యకు. తీసుకెళ్ళు. ఏంటి, అమ్మ ఇంకా భోజనం చేయలేదా? లేదు బాబు గారు, బాధపడతానే ఉంది. తమ్ముడు పోయాడన్న బాధ ఒకవైపు, పెద్దమ్మగారు అలా అన్నారన్న బాధ ఇంకోవైపు. చాలా బాధపడిపోతున్నారు బాబు గారు. అదొక్క నన్ను చూడలేకపోతున్నాను బాబు గారు. పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు బాబు గారు. ఎంగిలి పడండి అమ్మ అంటే ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరించడానికని ఎక్కెక్కి పడి అడుగుతున్నారు బాబు గారు. ఓ పాలేళ్ళ అమ్మగారిని పలుకరించి ధైర్యం చెప్పండి బాబు గారు. పని మనిషివి పని మనిషిలాగా ఉండు. అన్నిట్లోనూ తలదూర్చి వెధవ సలహాలిస్తే వాళ్ళు రాళ్ళ కొట్టి బయటికి పంపిస్తాను. జాగ్రత్త. పోతలకి. చూడు సాకేత్,
సలహాలిచ్చే వాళ్లకున్నంత ఆలోచన లేనిదాన్ని కాదు నేను. నువ్వు భూమి మీద పడ్డ దగ్గర నుంచి కన్న తల్లిలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన దానిరా నేను. దాని గురించి నీకు తెలీదా, నాకు తెలీదా? నేను చెప్పడం కాదు గాని ఊహొచ్చిన దగ్గర నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అది తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చుంటే నేను ఇలావిటి దాన్నే కూర్చోవలసి వచ్చేదా? ఎందుకు కూర్చోవలసి వచ్చింది? బంధం, అనుబంధం, ప్రేమ అని పోయిన తమ్ముడు కోసం ఇంత బాధపడుతుందే. అందులో అందులో 100 వంతైనా కన్న కొడుకే అని నీ గురించి బాధపడినట్టయితే మీ మధ్య ఈ దూరం ఉండేది కాదు, నాకు ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదు. ఇవాళ పోయిన నీ మేనమావతో పాటు అందరూ దీన్ని డబ్బు కోసం వాడుకునే వాళ్లే గాని మనవడని గాని అల్లుడని గాని ఏనాడన్నా ఏ బాధ్యతన్నా భుజాన వేసుకున్నారా? లేదు. ప్రేమ చూపించారా? లేదు. అయినా లక్షల దాన ధర్మాలు చేసిన దాన్ని రా నేను. ఏ తప్పు చేయకపోతే మీ అమ్మ మీద నాకెందుకు కోపం? ఒక్కసారి ఆలోచించుకన్నా. అది ఇల్లు గుల్ల చేసి వాళ్ళకి దోచిపెట్టిందే గాని తల్లిగా నీ విషయంలో ఎప్పుడైనా లాలనగా పెంచిందా, చూసిందా? ఈ ఇంటి కోడలిగా బాధ్యతగా ఎప్పుడైనా ప్రవర్తించిందా? ఆలోచించుకన్నా. గొప్పలకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, గొప్ప కోసం డబ్బు ఖర్చు చేయడం, బాధ్యత లేకుండా సినిమాలకి షికార్లకి తిరగడం తప్ప నిన్నెప్పుడు పట్టించుకుంది కన్నా? నిన్ను పట్టించుకోలేదని తప్ప దాని మీద నాకేం కోపం కన్నా? నేను కనికరించి పలకరిస్తే అది ఇప్పుడు కూడా తన బుద్ధి మార్చుకోదేమోనని కాస్త కటువుగా మాట్లాడానే గాని నిజంగా ఇంట్లో నుంచి గెంటేయాలని కాదు కన్నా. నా గురించి తెలిసిన వాడివి నన్ను అర్థం చేసుకుంటే నా మాట నమ్ము. లేకపోతే మీ అమ్మని ఓదార్చి కొమ్ములు వచ్చేలాగా చెయ్యి. నేను దుర్మార్గురాలి కాదు కన్నా. బాగా ఆలోచించు. గ్రానీ, సారీ గ్రానీ, ఐఎమ్ సారీ.